యో నమ శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో ఏమిటంటే, మనము ఏదైనా మంత్ర సాధనను చేయాలి, ఏదైనా యంత్రం రాయాలి, అదేవిధంగా మంత్ర సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే మనకు గురువు అత్యంత ముఖ్యం. ఆ గురువు లేనిదే మనం ఏ మంత్ర సాధనైనా కూడా చేయలేము. అలాంటప్పుడు మనం చేసేటటువంటి ఎలాంటి మంత్రమైనా కూడా ఫలించదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము అద్భుతమైనటువంటి ఒక గురు మంత్రం అనేది ఉంది. ఆ మంత్రాన్ని మనము చేసినట్టయితే మనం చేసేటటువంటి మంత్ర సాధన కానీ యంత్రం కానీ ఏదైనా చేసినా ఫలించేటటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని మనం సాధన చేస్తే మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మనం ఏ సాధన చేయాలన్నా ఆ మంత్రాన్ని మొదటగా చేసినట్టయితే మనకు సాధన ఫలితం అనేది లభిస్తుంది. భక్తి, విశ్వాసము, నమ్మకంతో చేసినట్టయితే తప్పకుండా మనకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. మరి ఆ మొదటిగా మనం చేయవలసిన మంత్రము దత్తాత్రేయ స్వామి వారి మంత్రము. ఆ మంత్రాన్ని ఎవరైతే నిష్టగా చేస్తారో వారికి చేసేటటువంటి మంత్ర సాధన కానీ యంత్రం లిఖించడం కానీ ఏది చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మరి ఆ మంత్ర సాధనను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే, మనము ఒక పర్వదినము నాడు అంటే ఆదివారం అమావాస్య లేదా పౌర్ణమి దినము నాడు, రవి పుష్యయోగము నాడు లేక గురు పుష్యయోగము నాడు, దీపావళి నాడు కానీ ఈ మంత్రాన్ని మనము దత్తాత్రేయ మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని మనము సాధన చేస్తే, మనము ఏ మంత్రాన్ని చేసే ముందైనా సరే ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకొని మనం మంత్ర సాధన ప్రారంభిస్తే ఆ మంత్రం మనకు విజయవంతంగా నెరవేరుతుంది. మొదటగా మనము మీ పూజా మందిరాలు, ఎవరికైనా పూజా మందిరాలు ఉంటాయి కాబట్టి ఆ పూజా మందిరాలలో ఒక పీట వేయండి. దానిపైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పంచోపచార పూజలు చేసి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి మీరు ఎర్రటి వస్త్రాన్ని ధరించి ఎర్రటి ఆసనం పైన కూర్చున్న తర్వాత మీరు రుద్రాక్షమాల కానీ లేదా స్ఫటికమాల కానీ తీసుకోండి. ఆ మాల తీసుకున్న తర్వాత మీరు నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని 1100 సార్లు మంత్ర సాధన చేయండి. ఆ 1100 సార్లు మంత్ర సాధన అయిపోయిన తర్వాత ఆ దత్తాత్రేయ స్వామి వారికి మంగళహారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించండి. ప్రతినిత్యము కూడా ఆ మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే మీకు ఎలాంటి భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు. అదేవిధంగా ఆ మంత్రాన్ని మీరు మంత్ర సాధన చేసే ముందు, ఏదైనా మంత్ర సాధన చేసే ముందు ఈ మంత్రాన్ని 108 సార్లు అంటే ఒక మాల చేసి తర్వాత మీరు చేసేటటువంటి మంత్రాన్ని చేస్తే తప్పకుండా తొందరగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. చాలా శక్తివంతమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి మంత్రం. ఈ మంత్రాన్ని చేసి మీరు మీ మంత్ర సాధనను ముందుకు సాగించవచ్చు. గురువు లేని వారికి ఈ మంత్రము అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా యంత్రాలు రాసేవాడికి, ఏదైనా మంత్రాలు చేసేవాడికి కూడా ఈ దత్తాత్రేయ మంత్రం అనేది చాలా అద్భుతమైనటువంటి మంత్రం. మరి ఈ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే చెప్తాను వినండి. దత్తాత్రేయ మహామంత్రం. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. ఉత్పత్తి స్థితి ప్రళయకారిణే బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుక నిదర్శాయ దత్తాత్రేయాయ సమస్త తంత్రాణాం సిద్ధిం కురు స్వాహ. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. ఉత్పత్తి స్థితి ప్రళయకారిణే బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతుక నిదర్శాయ దత్తాత్రేయాయ సమస్త తంత్రాణాం సిద్ధిం కురు స్వాహ. ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని మీరు పర్వదినాలలో చేసుకున్నట్టయితే అద్భుతంగా ఫలితం ఇస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చేసుకొని స్వామివారి అనుగ్రహానికి, కృపాకటాక్షానికి పాత్రలు కాగలరు. అదే మంత్రాన్ని మీరు ఒక రాగి రేకు పైన వ్రాయించి దత్తాత్రేయ యంత్రంగా భావించి పూజ చేసినట్టయితే కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. చాలా శక్తివంతమైనటువంటిది ఈ దత్త మంత్రము. ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని ఆ దత్తాత్రేయ స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలై మీ మంత్ర సంత్ర సాధనను ముందుకు సాగించగలరు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం గురుదేవాయ నమః.